వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను మీ మధు. ఐపీఎల్ అంటేనే బోలెడంత డబ్బు. ముందే ఆటగాళ్లను చాలా పెద్ద మొత్తంలో ఫ్రాంచైజీలు కొనుక్కుంటాయి. అయితే తర్వాత సీజన్ ఎండ్ లో వచ్చిన అవార్డులను బట్టి మళ్ళీ కొంత డబ్బును ముట్టజెప్పుతారు. అయితే అన్నిటికంటే ఎక్కువ టైటిల్ విన్నర్ హ్యూజ్ మనీని గెలుచుకుంటుంది. అందుకే ఐపీఎల్ లో ఆడేందుకు ప్రతి ఆటగాడు ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పుడు వస్తున్న యంగ్ ప్లేయర్లు అయితే మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ లో ఆడకపోయినా పర్లేదు, కానీ ఐపీఎల్ లో ఆడితే చాలన్నట్టు ఉన్నారు. ఒక సీజన్ ఆడితే చాలు జీవితంలో సెటిల్ అయిపోయేంత డబ్బు వస్తుంది. అందుకే ఈ టోర్నీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దీని ద్వారా బీసీసీఐకి కూడా కాసుల వర్షం ఎక్కువస్తుందని చెప్పొచ్చు. ఇక టైటిల్ విన్నర్ గెలుచుకున్న మనీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచారు. అందుకు గాను ఈ టీం 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకుంది. అలాగే రన్నర్ అప్ గా నిలిచిన పంజాబ్ జట్టుకు 12.5 కోట్లు దక్కాయి. ఇక ఎక్కువ రన్స్ బాది ఆరెంజ్ క్యాప్ సంపాదించుకున్న సాయి సుదర్శన్ 10 లక్షల రూపాయలు. ఇక ఎక్కువ వికెట్లు తీసి పర్సిల్ క్యాప్స్ హోల్డ్ గా నిలిచిన ప్రసిద్ధ కృష్ణ 10 లక్షల ప్రైజ్ మనీగా దక్కించుకున్నారు. ఇక టోర్నీ మొత్తంలో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి వైభవ్ సూర్యవంశీ టాటా కప్ గెలుచుకున్నాడు.